మాజీ ఉపరాష్ట్రపతి, ప్రముఖ దళిత నాయకుడు, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప నేత బాబూ జగ్జీవన్ రామని ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. ప్రముఖ దళిత నాయకుడు, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప నేత బాబూ జగ్జీవన్ రామ్ జన్మదిన పురస్కరించుకుని వరంగల్ నగరం ములుగు రోడ్డు పెద్దమ్మగడ్డ క్రాస్ దగ్గర ఉన్న అతని విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఆసంగం జిల్లా బాధ్యులు మణుపాటి రమేష్, కేతిరి సంతోషకుమార్, గణేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకిని రాజు, వెలిగేటి రవికుమార్ మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ తను చేసిన కుల నిర్మూలన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన బాబూ జగ్జీవన్ రామ్ను దళిత బహుజన సమాజం మర్చిపోవద్దని గుర్తుచేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ రామ్దేవ్ రామ్. జై జాగృతి, కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. జై కవితక్క. దళిత బిడ్డను గౌరవించి ఒక దేశ ఉప ప్రధానికి ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ అదే తరుణంలో మరి దేశంలో ఉన్నటువంటి మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కూడా మరి అవి దేశవ్యాప్తంగా అమలు జరిగేది ఉంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇటువంటి ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ దాని తావు లేక ఉండేది. మరి రాజ్యాంగం రాసినటువంటి హక్కుల కోసం మరి దేశ ఉప ప్రధాని ఉన్నప్పుడు అవి సాల్వ్ కాలే కాబట్టి, సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఇంకా హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సందర్భాలు, సంఘాలు, మరి ఉద్యమ నాయకులు కూడా ఉద్యమించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. అలాగనే దేశవ్యాప్తంగా తీసుకుంటే ఆ కాలంలో మరి కులాల ఆధారం మీదనే రాజ్యాంగాన్ని రిజర్వేషన్ కూడా కల్పినటువంటి చరిత్ర ఉన్నది. ఇలా మతాల పేరు మీద రిజర్వేషన్ రాలేదు. మతాలు వేరు, కులాలు వేరు. కులాలను మరి చిన్న కులాలుగా చూసినటువంటి సమాజము అటువంటి అగ్రవర్ణాలు బ్రాహ్మణులు కానీ, మరి భూస్వాములు కానీ, వేల్మారెడ్డిలు కానీ, అలాగనే మరి నాయుడు చౌదరీస్ కానీ ఇటువంటి 5-6 కులాలు ఉన్నటువంటి ఆధిపత్యంలో మరి ఉన్నటువంటి బడుగు బలిన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ కులాల వారిగా అంటరానితనానికి దూరంగా విద్యకు మరి ఉపాధికి అలాగనే ఆర్థికంగా లేనటువంటి సందర్భంలో ఆ రోజు రాజ్యాంగం రాసినటువంటి రిజర్వేషన్ని మరి ఈరోజు మతాలుగా మరి చూపించి ఈరోజు రిజర్వేషన్ తీసేయాలనేటువంటి కుట్ర జరుగుతుందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దానికి మందకృష్ణ కూడా పూర్తిగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా బ్రాహ్మణులు అంటే మాకు వ్యతిరేకం కాదు, ఇతర అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదు. కాదు మా మీద ఎవరైతే మరి రిజర్వేషన్ మీద, మా ఆర్థిక అభివృద్ధి మీద, మా అభివృద్ధి మీద ఎవరైతే మమ్మల్ని అంగదొక్కుతూ ఉన్నారో వాళ్ళ మీద మా పోరాటాలు ఉంటాయి తప్ప మాకు ఇతరుల మీద పోరాటం కాదు. ఇలా సమాజంలో అందరూ కూడా అన్ని కులాలు, అన్ని మతాలు కలిసినటువంటి సమాజంలో, ఈ దేశంలో అందరం కూడా బతకని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా అంటరానితనానికి, చిన్న కులాలని వేధింపులకు, అత్యాచారాలకు, మహిళలను కూడా విపరీతంగా కొట్టినటువంటి చంపినటువంటి సందర్భాలు రాష్ట్రం జరుగుతూ ఉన్నది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దీన్ని తక్షణమే ఆలోచించి మరి ఇటువంటి అత్యాచారాలు కానీ, మరి చిన్న కులాల మీద ఆధిపత్యాలు కానీ, అలాగనే బడుగు బలమైన మీద ఆధిపత్యాలు కానీ జరగకుండా చూసేటువంటి బాధ్యత రాజ్యాంగ పరంగా హక్కులు ఉన్నాయి. దాన్ని అవలంబించేటువంటి రాజకీయ నాయకులు కానీ, పాలకులు కానీ, అధికారులు కానీ చొరవ తీసుకొని రాబోయే కాలంలో ఇటువంటి దృక్పథాలు దావేయకుండా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ జాగృతి తరఫున, అలాగే తెలంగాణ ఆదివాసీ తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాము, విజ్ఞప్తి చేస్తాం. మన స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ జగ్జీవన్ రామ్ గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ మేము ఈరోజు మన పెద్దమ్మగడ్డ దగ్గర ఉన్న జగదీవన్ గారి విగ్రహానికి పూలమాలను సమర్పించడం జరిగింది. తెలంగాణ జాగృతి పక్షాన మేము అందరి నుంచి ఈరోజు ఆయన యొక్క కోరికలను కానీ, ఆయన యొక్క అలవాట్లను కానీ అందరూ కూడా అమలు చేయాలని కోరుకుంటూ చేస్తున్నాం. పేరు చెప్పండి. వెలిగేటి రైతు వరంగల్ జిల్లా అధ్యక్షుడు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.